హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుట్ట అవలక్కి. చూడండి, ఇది కర్ణాటక స్పెషల్ డిష్. కుట్టడం అంటే దంచడం అనమాట. అవలక్కి అంటే అటుకులు, కుట్ట అవలక్కి అంటే దంచిన అటుకులు. అంటే పూర్వకాలంలో అప్పుడు ఎక్కువగా బ్రాహ్మిన్స్ మడి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏజ్డ్ అయిన పర్సన్స్ వాళ్ళు తినడానికి సులువుగా ఉంటుందని ఉపవాసం టైంలో అప్పుడు ఈ కుట్టవలకిని తయారు చేసుకునేవాళ్ళు. చాలా చాలా రుచిగా ఉంటాయి. చాలా స్పెషల్ ఐటమ్ ఇది, చాలా బాగుంటుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా దీన్ని ప్రిపేర్ చేయరు. యూట్యూబ్లో తెలుగులో మనది ఇదే ఫస్ట్ వీడియో. చూడండి, మీకు ఎక్కడ వెతికినా కూడా దొరకదు. అటుకులు అంటే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకందరికీ కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది. చాలామందికి అటుకులు తినాలని ఉంటుంది, కానీ నమిలితే పళ్ళు నొప్పులు అవుతాయని తినకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కుట్టవలకిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనము ఉపవాసం టైంలో గంటలు గంటలు స్టవ్ ముందర నిలబడి ఎక్కువ కూడా మనము టైర్డ్ అయిపోతాం. అందుకోసము ఇది ఈజీగా మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కడుపు నిండుతుంది, హెల్దీ కూడా. అయితే ఈ కుట్టవలకి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా టూర్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు. వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ కుట్టవలకి ఎలా తయారు చేసుకోవాలో మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బాండ్లీ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇవి అటుకులు, ఇవి దొడ్డ అటుకులు. వీటిని దొడ్డ అటుకులు అంటారు. పేపర్ అటుకులు కూడా తీసుకోవచ్చు, కానీ పేపర్ అటుకుల కంటే దొడ్డ అటుకులు ఈ డిష్కి చాలా రుచిగా ఉంటాయి. వీటిని నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఇప్పుడు ఇంకో గ్లాస్ తీసుకుందాం. ఇంకో గ్లాస్, 2 గ్లాసెస్ అటుకులు వేసుకోవాలి. నూనె ఏమీ వేయకూడదు, అలాగే వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 to 8 minutes పడుతుంది మనకి వేగడానికి. అప్పుడు మన రెసిపీ అనేది మంచిగా అవుతుంది. వేయించుకుంటేనే బాగుంటుంది, పచ్చివి యూజ్ చేయకూడదు. చూడండి, ఉపవాసాలకి ఇది చాలా మంచి రెసిపీ అన్నమాట. పళ్ళు లేని వాళ్ళు కూడా, లేదంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇది వెనుకటి కాలంలో మన అమ్మమ్మలు, తర్వాత నాన్నమ్మలు మడి చేసేవాళ్ళు కదా, వాళ్ళు పళ్ళు ఊడిపోయిన తర్వాత ఇలాంటి రెసిపీ, ఇది ఎక్కువగా నైట్ టైం మడి చేసే వాళ్ళందరూ అటుకులే తినేవాళ్ళు. అప్పుడు ఇది తయారు చేసుకొని తినేవాళ్ళు అనమాట. ఇది మా అత్తగారు నేర్పించారు నాకు. చూడండి, ఇలా మనము ఒక 5 to 8 minutes ఇట్లా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఏం చేద్దాం చూద్దాం. ఇలా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. చూడండి, ఉబ్బుతున్నాయి అప్పుడే. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా 5 minutes వేయించుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం మనకి పడుతుంది. ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, ఇలా మనం ఇలా విరిస్తే మంచిగా విరగాలి. ఇలా చూడండి, ఇలా అంటే చాలు, పొడి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము మళ్ళీ పోపు చేసుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఒక 8 spoons దాకా నూనె వేసుకోవాలి. మనం తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. అటుకుల్ని ఈలోపు మనం చల్లారుకోవడానికి పెట్టుకోవాలి. దీంట్లో మనము పల్లీలు వేసుకోవాలి ముందుగా, అప్పుడే అవి వేగుతాయి మంచిగా. చూడండి, నూనె కాగుతుంది. ఇప్పుడు మనం ఒక 2 tablespoons పల్లీలు వేసుకుందాం. వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనము పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర వేసుకోవాలి.
తర్వాత హింగ్, కొద్దిగా హింగ్ వేసుకోండి. హింగ్ వేసుకుంటే రుచి బాగుంటుంది. తర్వాత పుట్నాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ పసుపు వేసేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అది వేగిపోతుంది, సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని తర్వాత అటుకులని రెండింటిని చల్లార్చుకోవాలి. చూడండి, మనం వేయించుకున్న అటుకులు పోపు మంచిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మనము ఇక్కడ చూడండి, ఈ మాత్రం చింతపండు కొద్దిగా నార లేకుండా, గింజలు లేకుండా సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం బెల్లము, ఉప్పు, తర్వాత కారం. మీకు ఇష్టమైతే కొంచెము కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఈ 4ని ఫస్ట్ మనము రుచికి సరిపడా తీసుకోవాలి. దీనికి బెల్లం వేస్తేనే బాగుంటుంది. చింతపండుకి బెల్లం కాంబినేషన్ అనమాట. చింతపండు, బెల్లము, ఉప్పు, కారం, ఈ 4ని ఫస్ట్ మనము మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటికి ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు జోడిస్తూ 2 కలుపుతూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అంటే రఫ్గా పట్టాలి, మరీ మెత్తగా పౌడర్ కాకూడదు. మన దొడ్డులో ఉంటుంది కదా, అలా అవ్వాలన్నమాట. ఈ అటుకులు ఇలా అంటేనే విరిగిపోతున్నాయి. చూడండి, ఫస్ట్ మనము ఇవి వేసుకున్న తర్వాత ఈ 4 ఐటమ్స్ వేసుకున్న తర్వాత ఈ అటుకులను కూడా వేసుకుంటూ మిక్సీలో మరీ మెత్తగా కాకుండా బరకగా పౌడర్ చేసుకోవాలి. అయితే పాతకాలంలో వాళ్ళు రోట్లో వేసి దంచుకునేవాళ్ళు. అప్పుడే వాళ్ళకి పండ్లు ఉండవు కాబట్టి ఈ పల్లీలు కూడా దాంట్లోనే వేసి కొన్ని దంచుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకే కాబట్టి పల్లీలు ఏమీ అవసరం లేదు. ఇవి మాత్రం దంచుకోవాలి. ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. తర్వాత మనం పోపు కలుపుకోవాలి. చూడండి, మనము అటుకులు, తర్వాత చింతపండు, బెల్లము, ఉప్పు, కారము మిక్సీ అన్నీ కలిపి వేసుకున్న తర్వాత ఇలా పోపు వేసి మంచిగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి, అప్పుడు మంచిగా కలుస్తుంది. మనం వేసిన ఈ పోపు అనేది దీనికంతా మంచిగా ఆ నూనె అదంతా కూడా పడుతుంది. అప్పుడు ఈ కుట్టోళ్ళకి మంచి రుచి వస్తుంది. చూడండి, ఇలా మరీ మెత్తగా వేసుకోకూడదు, ఇలా బరకగా ఉండాలి, రఫ్గా ఉండాలి కొద్దిగా. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఒక 20 days వరకు కూడా నిల్వ ఉంటుంది. పిల్లలకి సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి మంచి స్నాక్ ఐటమ్ ఇది. కడుపు కూడా నిండుతుంది. దీంట్లో పెరుగు కూడా వేసుకొని తినొచ్చు. అదేవిధంగా ఏజ్డ్ పర్సన్స్కి కూడా చాలా మంచిది. చాలామంది టైంపాస్కి టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటుంటారు. అప్పుడు కూడా ఇది తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని మనము చేత్తోనే తినాలి. ఇలా చేత్తో తీసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తూ మనం పిపర్మెంట్ తిన్నట్టుగా తినాలి. అప్పుడే దీని రుచి అనేది మనకు తెలుస్తుంది. స్పూన్తో తినకూడదు, చేత్తో తింటేనే చాలా రుచిగా అనిపిస్తుంది. చూడండి, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.